తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తిథి నాడు శని జయంతిని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి శని జయంతి ఎప్పుడొచ్చింది, పూజా విధానం, శని జయంతి ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శని దేవుడిని న్యాయదేవుడిగా, కర్మలకు అధిపతిగా భావిస్తారు. శనిదేవుడు ప్రతి ఒక్కరికి తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని, కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని, కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. శనీశ్వర జయంతి + అమావాస్య + పంచగ్రహ కూటమి. జూన్ 6 వైశాఖ అమావాస్య, శనీశ్వర జయంతి మరియు పంచగ్రహ కూటమి. చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు ఏ రాశి వారైనా, ఏ జాతకం వారైనా శని భగవానునికి తైలాభిషేకం మరియు ఇతర గ్రహములు అందరికీ అభిషేకములు అర్చనలు చేయించుకోవడం వల్ల జాతక రీత్యా, గ్రహచార రీత్యా ఉన్న గ్రహదోషములన్నీ తగ్గి అనుకూల శుభ ఫలితాలు కలగజేస్తాయి. ఏటా వైశాఖ అమావాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జూన్ 6, 2024 గురువారం రోజున వచ్చింది. ఈ రోజు శనీశ్వరుడిని ఈ క్రింది రాసుల వారు అర్చన, అభిషేకం చేయించుకోవటం మంచిది. జాతక చక్రములో ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఇలా మన జాతకంలో ఏ దోష ప్రభావమున్నా దాని నుంచి కొంత ఉపశమనం పొందాలంటే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందడమే ఏకైక మార్గం. ఇందుకోసం శాస్త్రాల్లో పేర్కొన్న చిన్నపాటి తరుణోపాయాలను తప్పక పాటించాలి. 1. కుంభ రాశి వారికి ఏలినాటి శని కొనసాగుతోంది, ఇంకా 4 ఏళ్లపాటు ఉంటుంది. 2. మీన రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. 3. మకర రాశి వారికి 2025 వరకు ఏలినాటి శని ఉంటుంది. 4. వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని 2025 మార్చి వరకు. 5. కర్కాటక రాశివారికి అష్టమ శని 2025 మార్చి వరకు. నవగ్రహాలలో అత్యంత ప్రధానమైన గ్రహం, అందర్నీ ఎక్కువగా అనుగ్రహించే గ్రహం, ఎక్కువగా భయపెట్టే గ్రహం కూడా శని భగవాన్. ఆయన యొక్క జయంతి మహోత్సవం వైశాఖ అమావాస్య. శని భగవానుడు దయా హృదయుడు, పిలవకుండానే వాలిపోతాడు. ఒక్కసారి ఎంట్రీ ఇస్తే పూర్తి కావాల్సిందే. మనందరికీ తెలుసు, పిలవకుండానే వచ్చే దేవుడుగా ప్రతీతి శని దేవుడు. అటువంటి స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా? నువ్వులంటే స్వామికి చాలా ఇష్టం. చిటికెడు నువ్వుల నూనెకే పరవశించి పోతాడట శనిదేవుడు. అలానే పితృదేవతలను స్మరించి వారి గుర్తుగా అన్నం పెడితే కరోనా చూపుతాడట శని భగవానుడు. నాడు పట్టడన్నం పెడితే చాలు ఏలినాటి శని ప్రభావం దరి చేరదని పెద్దల మాట. ఇంత చక్కటి అవకాశం జూన్ 6వ తారీఖు మనందరికీ కలగనున్నది. అమావాస్యతో కూడుకున్న రోజు కావడం చాలా విశేషం. అవకాశం ఉంటే శని జయంతి నాడు తైలాన్ని దానం చేద్దాం. ఇంకో మాట చెప్పాలంటే, మనం దానం చేసే తైలం ఎన్ని గుళ్లల్లో దీపాలు వెలిగించునున్నదో, ఎంతటి అదృష్టమో. మనం పరోక్షంగా గుడిలో దీపం పెట్టే అదృష్టాన్ని భగవంతుడు మనకు ఈ విధంగా కల్పించడం. అవకాశం ఉన్నంత వరకు శని దేవునికి ఇష్టమైన తైలాన్ని అందిద్దాం. పితృదేవతలకు ప్రీతిగా అన్న ప్రసాదం అందిద్దాం. శని దేవుని సంపూర్ణ అనుగ్రహానికి పొందుదాం.